వెల్కమ్ బ్యాక్. గతంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఒప్పందం జరిగిందనే కాంగ్రెస్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నాటి ఒప్పందాలను ఆధారాలతో నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కేసీఆర్. అసలు కాంగ్రెస్ అప్పట్లో మహారాష్ట్రతో చేసుకున్నది ఒప్పందమా, ఎంఓయూ మాత్రమేనా? నూట 52 మీటర్లు ఎత్తు మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది. కానీ 148 మీటర్లకి ఇప్పుడు ఎట్లా ఒప్పందం చేసుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన లాంగ్వేజ్ లోనే ఆన్సర్ చెప్పారు. ఒకవేళ అలాంటి ఒప్పందం ఏమైనా ఉంటే నేను ఇంకా 40 నిమిషాలు ఇక్కడ ఉంటా, ఆ ఒప్పందం కాగితాలు పట్టుకొని వస్తే నేను రాజీనామా చేసి ఇటు నుంచి రాజభవన్కి పోయి అన్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఒప్పంద కాగితాలు పట్టుకుని కాంగ్రెస్ నాయకులు పోలేదు, కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు కనుక ఆ వార్తలు రాలే కదా. అందువల్ల ఖచ్చితంగా ఆ వాదన కరెక్ట్ కాదన్నట్టే. అయితే ఒప్పందం కుదిరింది మాత్రం నిజం కాదు. అయితే వాదన ఏంటంటే ఎంఓయూ కుదిరింది, ఒక అవగాహన. ఎంఓయూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రిమెంట్. ఎంఓయూ 152 మీటర్లు కట్టుకోవచ్చు అనే ఎంఓయూ కుదిరింది తప్ప ఒప్పందం కాలేదు. ఒప్పందం కుదిరినాక దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేస్తే అంతకన్నా అన్యాయం ఇంకోట్లేదు. అలా చేసిందని నేను అనుకోను. కానీ ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అనేది మరో విమర్శ. ఎందుకంటే మహారాష్ట్ర అంగీకరించలేదు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది, ఆ మహారాష్ట్రలో అధికారంలో ఉంది, అప్పుడు తెలంగాణ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అయినా మీరు అంగీకరించలేదు కదా, ఇప్పుడు ఎట్లా అంగీకరిస్తారు అనేది వీరి ప్రశ్న. ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అనేది నిజం. ఎందుకంటే ప్రధానమంత్రి దగ్గరకు రిప్రజెంటేషన్ తీసుకొని, అఖిలపక్షాన్ని తీసుకొని, అయ్యా మీ 152 టీఎంసీలు ఉంటే ఉపయోగం మాకు, మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు, ఒప్పించండి అనే ఒక ప్రయత్నం మాత్రం జరగాల్సి ఉండే. ఈ ప్రయత్నం జరిగినా అయ్యేదా కాదా అది తర్వాత సంగతి. ఎందుకంటే 152 టీఎంసీలు పెడితే అదనంగా మహారాష్ట్రలో ముంపు ఎంత వస్తుందంటే 1800 ఎకరాలే. ఒక 1800 ఎకరాలకు మీరు ఎకరానికి 10 లక్షలు ఇవ్వండి, ఇచ్చినా కూడా పెద్ద సమస్య కాదు. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చినా 1800 కోట్లే. ఇప్పుడు అదనంగా మనకు సుమారు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇవన్నీ కట్టుకుంటే 8,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతూ ఉంటున్నారు. ఒక 3,000 కోట్ల రూపాయలు కేవలం మీకు లిఫ్ట్ ఇరిగేషన్లకే ఖర్చు అవుతూ ఉంటున్నారు. దీంతో పోలిస్తే ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చినా నష్టం లేదు. అందువల్ల ఆ ప్రయత్నం అయితే జరిగి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా 152 మీటర్లు గనక తుమ్మిడిహట్టు వద్ద కట్టుకొని ఉంటే తెలంగాణకు బెనిఫిట్ అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఇవాళ అంగీకరిస్తున్నది ఏంటంటే 152 మీటర్ల గనక ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కడితే తెలంగాణకు ఎక్కువ లాభము. ఇది టీఆర్ఎస్ అంగీకరిస్తుంది, కాంగ్రెస్ అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. తేడా భిన్నాభిప్రాయం ఏంటంటే ప్రయత్నం చేయాల్సింది కదా, చేస్తే బాగుండని నాలాంటి వాళ్ళు కూడా అంటున్నారు. అసలు అంతకుముందే ఒక అవగాహన కుదిరిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. టీఆర్ఎస్ అనేది అంటే అవగాహనలే కుదురుంటే, ఒప్పందాలే కుదురుంటే మేమెందుకు తగ్గిస్తాం. మహారాష్ట్ర ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఒప్పుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులు ఇంకా ఆలస్యం అవుతాయి. ఇంకా ప్రాజెక్టులు ఆలస్యం చేసుకుని గోదావరి నీళ్ళు తీసుకెళ్లి సముద్రంలో కలుపుకుంటు కన్నా కొంత మనము దిగచ్చి ఏదో ఒక రాజీ పడి ఒక ఒప్పందం చేసుకొని ఆ ఉన్న నీళ్ళు వాడుకుంటే ఉపయోగం అనేది టీఆర్ఎస్ వాదన. ఇక్కడే తేడా తప్ప 152 మీటర్లు ఉండాలనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. అయితే దీన్ని పెద్దగా నిర్వాసితులు అయ్యేది లేదు కనుక, ఒక 1800 ఎకరాలే కనుక కొంత మహారాష్ట్రతో ఒప్పించాల్సిన అవసరం అయితే ఉండేది. ఇందుకు కేంద్రానికి డెలిగేషన్ తీసుకెళ్లి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారైనా ఎంపీల బృందం ఇప్పుడు మిగులు జలాల కొరకు పోతుంది ప్రధానమంత్రి దగ్గరికి అంటున్నారు. నిజంగానే మహారాష్ట్రతో ఒప్పించండి అని చెప్పి ఒక అఖిలపక్షాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళి ఉంటే బాగుండేది, ఒక అఖిలపక్షాన్ని ముంబై కూడా పట్టుకెళ్ళి ఉంటే బాగుండేది. ఒక ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ ఈ బదనాం అనేది టీఆర్ఎస్కి వచ్చేది కాదు. వీళ్ళు 4 మీటర్లు తగ్గించి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు, ఇది ఒక విద్రోహ దినం అని ప్రతిపక్షాలు విమర్శించేటువంటి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తుమ్మిడిహట్టిని తగ్గించడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి మాట నిజం. అయితే ఇంతకన్నా మార్గం లేదనేది టీఆర్ఎస్ అంటోంది. మార్గాన్ని ఉంది కావాలనే వదులుకున్నారని విపక్షాలు అంటున్నాయి. ప్రయత్నం చేస్తుంటే బాగుంటుందని నాగేశ్వర అంటున్నాడు. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.